ఏమో లేని మాస్టరు మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు, మీరు చెప్పినట్టే నేను చెప్పలేను. పల్లెటూరులో సాయంత్రం ఎలా ఉంటుందో చూపిస్తారా అండి? మా అమ్మ అయితే ఆఫ్టర్‌నూన్ వచ్చి తోటలోకి వెళ్ళేసి నిమ్మకాయలు అయితే కోసుకొని వచ్చారు. ఇవి గ్రేడింగ్ చేస్తుంది. ఇవి మంచి కాయలు అంటాము, ఒక పక్క పొడికాయలు అంటారు. ఇంకా మా బర్రె ఇంట్లోనే ఈనాలని చెప్పి మేమైతే ఇంటి దగ్గరే దాన్ని మేపుతూ ఉన్నాము. అంటే బయట ఈనిందనుకోండి, అంటే ఈనడం అంటే ఏందనుకుంటున్నారా? డెలివరీ అయ్యిందనుకోండి చాలా కష్టమైపోతుంది. అడవుల్లో ఈనితే తోలుకోరావాలంటే చాలా కష్టం అన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంట్లోనే గడ్డి అలానే ఆకులు, అదే ఆకుమండి అంటాము, అవన్నీ తీసుకొచ్చి వేసి మేపుతున్నాము. ఇంకా ఇంట్లో బయట దాన్ని అట్లనే కట్టేసి మేపడం వల్ల ఏందంటే, ఇంకా ప్యాడ్ అనేది అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మేము మా పనులు అయితే నీట్‌గా చేసుకుంటామండి. ప్యాడ్‌లో చేయి పెట్టాలా అనేదైతే ఏం లేదు. మేము ఎంత చదువుకున్నా, ఎంత ఇది చేసినా పల్లెటూరులో అనేది ఖచ్చితంగా ఈ పనులైతే చేసుకుంటారు. ఇంకా బయట ఇంత పనున్నప్పుడు ఇంక ఇంట్లో ఎంత పనుంటుంది. ఉదయాన్నే మా అమ్మ తోటలోకెళ్ళిపోవడం వల్ల, అలా అని ఎక్కడ వర్క్స్ అక్కడ ఉండడం వల్ల, నేను బాబుని చూసుకుంటూ ఉండడం వల్ల ఎక్కడ వర్క్స్ అయితే అక్కడ ఉండిపోయాయి. ఇంక ఇదంతా క్లీన్ చేయాలి. ఫస్ట్ మా అమ్మకైతే కాఫీ ఇచ్చేసాను. ఎందుకంటే తను ఎండకెళ్ళి కష్టపడి వస్తుంది కదా! ఇంక ఇదంతా క్లీన్ చేయాలి. యాక్చువల్లీ మా అమ్మే చేసుకుంటుంది. నేనున్నప్పుడైనా చేయాలి కదా! అందుకే నేనైతే చేస్తున్నాను. ఇంక నేను ఇదంతా నీట్‌గా క్లీన్ చేసేసాక బర్రెనైతే ఇక్కడ కట్టేసాను. ఆకుమండండి. దీన్ని బాగా ఎండిపోయాక పొయ్యిలో పెట్టుకుంటాము. నా పెళ్ళప్పుడు ఒక బల్బు రూ. 1000 లెక్కన తీసుకొచ్చి పెడితే కోతులు మొత్తం సర్వనాశనం చేసేసాయి. మీకు కూడా కోతులు ఇట్లానే ఉన్నాయా? ఇంక నేనైతే బర్రెని బయట కట్టేసి ఇంక ఇక్కడంతా చిమ్మి నీట్‌గా చేస్తున్నాను. ఇదంతా చిమ్మేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. సగం చిమ్మేసరికి ఫుల్ నడుము నొప్పులొచ్చేసాయి. ఇంక మొత్తం చిమ్మి బుట్టగిన్నెకెత్తితే మా అమ్మ ఒక హాఫ్ కిలోమీటర్ పోయి దూరంగా పోయి పోసేసొస్తుంది. అదేనండి దిబ్బలో పోసేసొస్తది. ఇంకెన్నున్నా సరే సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా ముగ్గైతే వేయాలి. దీన్ని మేము సన్నముక్కారంటామండి. అమ్మో! 4:35 అయిపోయింది ఇంకా ఏయలేదా? అంటే ఏదో లక్ష్మీదేవి వెళ్ళిపోతదనే ఫీలింగ్ అన్నమాట. ఇది విలేజెస్‌లో ఉన్న వాళ్ళకే తెలుస్తది. టౌన్‌లో ఉన్న వాళ్ళకైతే నాకు ఐడియా లేదండి. ఇంకా నేను మా బాబుకైతే స్నానం చేపించాలని చెప్పి పొయ్యి అయితే మంటేస్తున్నాను. అంటే ఏంటి ప్లాస్టిక్ పెడుతున్నారు అనుకోవద్దు. ఇంకా కిరసనాయిల్ లేనప్పుడు ఏం చేస్తామండి, మేము పొయ్యి మీదే నీళ్ళు కాచుకొని పోసుకుంటాము. మీరు హీటర్‌లో, గీజర్‌లో ఎంత పెట్టుకొని కాచుకొని పోసుకున్నా పొయ్యి మీద కాసుకున్న నీళ్ళే చాలా బాగుంటాయి. ఇంకా నేను బర్రెని అక్కడ కట్టేసినప్పుడు దాన్ని గెడ్డెయ్యాలి కదా అని చెప్పి వామ్‌లోకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా ఇదంతా బాయేనండి. ఇంకా బర్రెకి గడ్డేసేసి బాగా తినమ్మా నీకు సుఖప్రసవం అవ్వాలి అని చెప్పైతే దాంతో కొద్దిగా మాట్లాడేసేసి మళ్ళీ వచ్చి గేట్ అయితే నీట్‌గా పెట్టేస్తున్నాను. అంటే మళ్ళీ వేరే పశువులు వెళ్ళిపోకూడదు కదా! ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చూడండి విలేజ్‌లో ఎంత బాగుందో క్లైమేట్. అంటే మాకు వెహికల్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. పక్షుల అరుపులు అనేటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేను టీ అయితే తాగేయాలండి. టీ తాగకపోతే ఇంకేం పని చేయలేను. ఇంక ఇంట్లోకి వచ్చి ఇవంతా చిమ్ముతున్నాను. ఇదంతా క్లీన్ చేసేసరికి మా బాబు అయితే నా దగ్గరకొచ్చేసాడు. ఇంక వాడిని కూడా ఆడిపిస్తూ చూద్దురండి బయట కూర్చొని ఆడుతూ ఉన్నాడు. మా అమ్మమ్మ అయితే చూసుకుంటూ ఉంది. మా అమ్మ అవన్నీ నిమ్మకాయలు ఏరేసి వాటి మీద గోతాలైతే కప్పేస్తామండి. ఇంకా బయట మా అమ్మ అంట్లన్నీ వేసుకుంది. ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా విలేజెస్‌లో ఎలానో బయటేసుకొని కూర్చుంటామండి. షింక్‌లో అయితే ఏమెయ్యము. జై ఏం చేస్తున్నావు? జై ఇంకా మా బాబు ఆడుతూ ఉంటే మా అమ్మ నేను చిమ్మానని చెప్పి మొత్తం అయితే కల్లాప్ అండి, అదే పేడ వేసి కల్లాప్ కడతారు కదా అది. ఇంకా నెక్స్ట్ డే అయితే మా బర్రె అయితే వినేసింది. ఒక చిన్న క్యూట్ పాప అయితే పుట్టింది. సరేనండి ఉంటా మరి, బాయ్ బాయ్.